కేరళలోని ప్రతి రాజకీయ పార్టీకి క్రైస్తవ ఓటు వాస్తవానికి చాలా చాలా కీలకం. ఇక్కడ ఓటర్లలో వారు 18% కంటే ఎక్కువగా ఉన్నారు. నాతో పాటు ఉన్నారు మిస్టర్ షెరీ థామస్, లాటిన్ క్యాథలిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రతి ఒక్కరూ క్రైస్తవ ఓటును ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు క్రైస్తవులు ఇప్పుడు చర్చిస్తున్న ప్రధాన సమస్యలు ఏమిటి? ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించినంత వరకు మేము కొన్ని సమస్యలపై చర్చిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుత సమస్య జస్టిస్ జేవి అమలుకు సంబంధించింది. కోసీ కమిషన్ నివేదిక. ఇది ఒక నివేదిక. క్రైస్తవుల సమస్యలను అధ్యయనం చేయటానికి ఒక కమిషన్ను నియమించారు. మరియు ఆ కమిషన్ సరైన విచారణ మరియు దర్యాప్తు తర్వాత వారు ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదికను 2023 మే నెలలో ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు అది ఇటీవలే ప్రచురించబడింది. మరియు ఆ నివేదికలో కేరళలోని క్యాథలిక్కులు, నాన్ క్యాథలిక్కులు మొదలైన మొత్తం క్రైస్తవ సమాజం ప్రయోజనం కోసం 284 సిఫార్సులు ఉన్నాయని మనకు తెలుసు. కాబట్టి ఆ సిఫార్సులు మేము చాలా సంవత్సరాలుగా చేస్తున్న దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లు. ఇప్పుడది ఒక నివేదిక రూపంలో వచ్చింది. కాబట్టి ఇది ఇప్పుడు ఒక అధికారిక పత్రం. కాబట్టి మేము ఆ నివేదిక యొక్క అమలును, కాలపరిమితితో కూడిన అమలును మరియు ప్రాధాన్యత ప్రాతిపదికన అమలును కోరుతున్నాము. పినరయి విజయన్ ప్రభుత్వమే కమిషన్ను నియమించింది మరియు ఈ నివేదికతో ముందుకు వచ్చింది. కానీ అమలులో ఆలస్యం ఎందుకు? ఎందుకంటే మొదటి పినరయి విజయన్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అది బయట నుండి వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా జరిగింది. లాటిన్ కమ్యూనిటీ, సైరో మలబార్ కమ్యూనిటీతో పాటు అనేక ఇతర కమ్యూనిటీలు దీనికోసం డిమాండ్ చేశాయి. ఎందుకంటే ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్. మరియు మేము ఎమ్మెల్యేలలో ఒకరైన పీటీ ద్వారా శాసనసభలో ఒక సబ్మిషన్ను ప్రవేశపెట్టాము. థామస్ ఇప్పుడు లేరు. మరియు ఆయన అసెంబ్లీలో ఒక సబ్మిషన్ను సమర్పించారు. మరియు అది ఒక అధికారిక రికార్డుగా మారింది. ఆ తర్వాత వారు ఒక కమిషన్ను నియమించడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు కమిషన్కు సుమారుగా 5 లక్షల వినతులు అందాయని తెలిసింది. మరియు వాటిలో వారు విచారణలు జరిపారు. మరియు ఇప్పుడు ఈ నివేదిక ప్రచురించబడింది. ఏదైనా రాజకీయ పార్టీ వారు దీన్ని చేస్తారని హామీ ఇస్తోందా? యూడీఎఫ్ కూడా ఆ నివేదికను అంగీకరించింది. లేదా కేవలం కమిషన్ నివేదిక ఉండటం కంటే ఇంకేమైనా రాబోతోందా? ప్రస్తుత ప్రభుత్వం సూత్రప్రాయంగా దీనిని అంగీకరించింది మరియు వారు దానిని అధికారికంగా ప్రకటించారు. అది కాకుండా యూడీఎఫ్ కూడా నివేదికను అంగీకరించింది మరియు వారు కూడా ఆ నివేదికను అమలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అది ప్రస్తుత పరిస్థితి. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఇది 2023 మే నెలలో సమర్పించబడింది. ఇటీవలే ప్రభుత్వం యొక్క చివరి రోజులలో వారు దీనిని ప్రచురించారు. మరియు అది కూడా 1 లేదా 2 సిఫార్సులు మాత్రమే అధికారికంగా అమలు చేయబడ్డాయి. మిగిలినవి ఇంకా పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి మేము ఆశిస్తున్నాము కాలపరిమితితో కూడిన పద్ధతిలో అమలు జరగాలని. ప్రభుత్వం ఎవరిదైనా సరే ఈ నివేదికల అమలు గురించి వారి వైపు నుండి ఒక కార్డు ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. అయితే అనేక వర్గాలు ఉన్నాయి మరియు మీరు పెద్ద సమూహాలలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాటిన్ క్యాథలికులు సుమారు 20 లక్షలు మరియు సైరో మలబార్ క్రైస్తవులు సుమారు 23 లక్షల జనాభా. కమ్యూనిటీ ఓటు వేసే విధానంలో ఐక్యత ఉందా? మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా కమ్యూనిటీని సంప్రదిస్తోంది. బహుశా మీకు తెలుసా, యూడీఎఫ్ క్రైస్తవులకు బదులుగా ముస్లింల కమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది లేదా బహుశా ప్రాధాన్యత ఇస్తోంది అని మాట్లాడుతూ. అవును, మేము ఎల్లప్పుడూ సమదూరం అనే విధానాన్ని కలిగి ఉన్న ఒక కమ్యూనిటీ. అన్ని ఎన్నికలలో మా అధికారిక విధానం సమదూరం అంటే విధానాలు మరియు విలువలపై ఆధారపడి ఉండటం. కాబట్టి మేము మా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఫ్రంట్ల ముందు ఉంచుతాము మరియు వారు దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నారు దాని ఆధారంగా మేము దూరాన్ని కల్పిస్తాము. దూరం సమదూరం నుండి మారవచ్చు, వ్యత్యాసం ఉండవచ్చు, కానీ అది ఫ్రంట్లు తీసుకున్న విలువలపై మరియు విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా క్రైస్తవ ఓట్లలో మెజారిటీ యూడీఎఫ్కు ఉందని ఒక అవగాహన ఉన్నట్లు అనిపిస్తుంది. అవును, సాంప్రదాయకంగా క్రైస్తవులు, ముఖ్యంగా లాటిన్ క్యాథలిక్లు మరియు సిరో మలబార్ మొదలైన వారు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేవారు. కానీ గత ఎన్నికల సమయంలో అది అలా లేదని నేను అనుకుంటున్నాను. గత ఎన్నికలలో క్రైస్తవ మైనారిటీల నుండి యూడీఎఫ్కు సాంప్రదాయ ఓట్లు పడలేదు మరియు అది ఇప్పుడు మారింది. ఆ దృశ్యం ఇప్పుడు ఉనికిలో లేదు. మరియు గత నిమసభ ఎన్నిక, గత అసెంబ్లీ ఎన్నిక మరియు రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే క్రైస్తవులలోని ఈ మైనారిటీ కమ్యూనిటీ పక్షం నుండి ఒక తేడా ఉండవచ్చు. మరి బీజేపీ స్వయంగా కమ్యూనిటీ వైపు చేరుకోవడం సంగతేంటి? ఇలాంటి ఒక భావన కూడా ఉంది. అదేంటంటే ఒక పదం వాడబడుతోంది, క్రిస్ సంఘీలు. అవును, అది నిజంగా దానికి అర్థం ఏమిటి? మరియు ఇతరులు అధికార పంపిణీలో ఎక్కువ భాగాన్ని కైవసం చేసుకుంటారేమోనని అలాంటి భయం ఉందా? తప్పకుండా.
బీజేపీ ఇప్పుడు కమ్యూనిటీలోకి మరింతగా ప్రవేశించింది మరియు కమ్యూనిటీ యొక్క వాట్సాప్ గ్రూపులు మొదలైన వాటిలో మరింత ప్రచారం జరుగుతోంది. కానీ అదే సమయంలో ఉత్తర భారతదేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న అఘాయిత్యాలు మరియు ఇటీవల కొత్త FCRA సవరణ బిల్లు అది సమాజంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తోంది. మరియు మీకు తెలిసి ఉండవచ్చు, మార్చి 2026లో పార్లమెంట్లో FCRAకు ఒక సవరణ తీసుకురాబడింది. ఇప్పుడు అన్ని కమ్యూనిటీ నాయకులు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అప్పుడు ఈస్టర్ రోజుల్లో పరీక్షల ప్రశ్న మరియు గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజు మొదలైన వాటిపై ఎన్నికల డ్యూటీ. కాబట్టి ఇవి ఆ విషయాలు. నిజానికి ఇది జరుగుతోంది. అదే సమయంలో వారు క్రైస్తవులతో ఉన్నామని చెప్పడం ద్వారా క్రైస్తవులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారికి ఒక ఖచ్చితంగా ప్రవేశం మునుపటి రోజులతో పోలిస్తే క్రైస్తవ సమాజంలోకి ఖచ్చితంగా లభించింది. LDF లేదా UDFకి వ్యతిరేకంగా కమ్యూనిటీ ఆశించినది వారు చేయలేదని ఏదైనా పెద్ద ఫిర్యాదుందా? అధికారంలో మాకు భాగస్వామ్యం కోరబడింది, ముఖ్యంగా ప్రభుత్వ పదవులలో. రిజర్వేషన్ కాకుండా లాటిన్ క్యాథలికులు, OBC కమ్యూనిటీ లేదా ఇతర వెనుకబడిన వర్గానికి చెందినవారు. ఇతర వెనుకబడిన వర్గంలో మాకు ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ వస్తోంది. కానీ విద్యలో రిజర్వేషన్ పోలిస్తే చాలా తక్కువ. డిగ్రీ PG కోర్సులలో 1% మరియు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులలో 3%. అది ఇటీవల కూడా బయటకు వచ్చింది. కాబట్టి మేము ఉద్యోగాలలో ఉన్నదానికి సమానమైన రిజర్వేషన్ను ఈ విద్యలో కూడా డిమాండ్ చేస్తున్నాము. అప్పుడు ప్రభుత్వ బోర్డుల నియామకాలు మరియు ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టాల కింద ఉండగల ఇతర కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో కూడా లాటిన్ క్యాథలిక్ కమ్యూనిటీకి తగిన పరిగణన ఇవ్వబడటం లేదు. అది మేమెదుర్కొంటున్న మా సమస్యల్లో ఒకటి. ఈ విషయంలో LDF లేదా UDF వైఖరిలో ఏదైనా తేడా ఉందా? ఆ విషయంలో ఇద్దరూ ఒకే వైఖరిని తీసుకుంటున్నారు. ఎందుకంటే మేము లాటిన్ క్యాథలిక్కుల సమాజం, రాజకీయంగా ప్రేరేపితమైన సమాజం కాదు. చాలామంది లాటిన్ క్యాథలికులు తీర ప్రాంతంలో మరియు ఇతర ప్రాంతాలలో కూడా. కానీ మేము కేరళలోని దాదాపు 40 నియోజకవర్గాలలో ఒక నిర్ణయాత్మక శక్తి. కానీ మా సమదూర విధానం కారణంగా ఇప్పుడు సమాజాలు 2 ఫ్రంట్లు నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. వారు నాయకులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు, వారు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఆఫర్లు ఉన్నాయి, కానీ సమాజం గతంలో జరిగిన దాని ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. గతంలో వారు ఎలా ఉన్నారు, వారి వైఖరి ఎలా ఉండింది. కాబట్టి ఇది గతంలో జరిగిన దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మరియు మీకు చాలా ధన్యవాదాలు. కాబట్టి క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వారిని ప్రభావితం చేసే సమస్యల గురించి మాట్లాడుతోంది. JV అమలు, కోషి కమిటీ నివేదిక, అలాగే వారిని ఇబ్బంది పెడుతున్న ఇతర సమస్యలు, వీటిని ఈ రాజకీయ ఫ్రంట్లు పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు.